ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్ ఇదే ఫస్ట్ టైం జరుగుతోంది. ఇది రొటీన్గా జరుగుతున్నటువంటి ఎలక్షన్ కాదు. ధన్ఖడ్ గారు ఎందుకు రాజీనామా చేశారో తెలియకుండా ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. తప్పుకుంటే వచ్చింది ఈ ఎన్నిక. డెఫినెట్గా మోడీ గారితో డిఫర్ అయ్యే ఆయన తప్పుకుని ఉంటాడని అనుకోవాలి. ఎందుకంటే మోడీ గారితో డిఫర్ అవ్వకపోతే రాజీనామా చేయవలసినంత పని లేదు. ఒంట్లో బాగోపోతే 4 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటారు. డిప్యూటీ చైర్మన్ నడుపుతాడు. అసలు యాక్చువల్గా డిప్యూటీ చైర్మన్లే నడుపుతారు. చైర్మన్ ఊరికే వచ్చి చైర్మన్ ప్లస్ ఉపరాష్ట్రపతి రెండు ఒకళ్ళే ఉంటారు. వాళ్ళు వచ్చి కూర్చుని కాసేపు ప్రభుత్వాన్ని కాన్స్టిట్యూషనల్ హెడ్గా వచ్చి కూర్చుని నడిపి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ చైర్మనే నడుపుతూ ఉంటారు. ఈయన ఎందుకో హఠాత్తుగా ఇప్పటివరకు ఆ సస్పెన్స్ అలాగే ఉంది. ఇల్లు కూడా ఖాళీ చేశారని మొన్న వచ్చింది. చాలా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనటువంటి ధన్ఖడ్ గారు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఇన్ లా, అది కూడా మనం మర్చిపోకూడదు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తీసుకొచ్చి ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నటువంటి రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన్ని పోటీ పెట్టారు. తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా బీజేపీ వారిది ఇందులో ఏ తప్పు లేదు. బీజేపీ వారికి వ్యతిరేకించిన వాళ్ళు ఎవరినైనా సరే శిరచ్ఛేదం చేస్తారు. బీజేపీ వారికి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం మీద ఉన్న కానీ ఇప్పుడున్నటువంటి నేషనల్ ఫ్లాగ్ మీద కానీ సెక్యులర్ సెటప్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ కలిసి ఉండాలనే సెక్యులర్ సెటప్ మీద కానీ ఏమాత్రం నమ్మకం లేదు. 100 ఏళ్ల నుంచి అలాగా దాన్ని నడుపుకుంటూ వచ్చారు. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది. దాంతో నేను డిఫర్ అవ్వను. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ తగ్గట్టుగానే వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళ ఐడియాలజీలో ఏవైతే పాయింట్లు వాళ్ళు చెప్తున్నారో ఆ పాయింట్లతోటి డిఫర్ అయినటువంటి వాళ్ళు కనుక వాళ్ళకు ఓట్లేస్తే, మీరు బ్రిటిష్ వాళ్ళతోటి లేకపోతే మహమ్మద్ గజనీతోటి కలిసిపోయినటువంటి వాళ్ళని ఏ రకంగా అయితే ఇప్పటికి కూడా మన చరిత్రలో చాలా ద్రోహుల కింద చూస్తున్నామో, రేపొద్దున మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు. ఈవేళ ఇంత క్రూషియల్ ఎలక్షన్స్లో సుదర్శన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. నిలబెట్టుతున్నటువంటి మనిషి ఏ పార్టీకి చెందినవాడు? ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు, సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు. ఆయనతో నాకు స్వల్ప పరిచయం. ఈ మధ్య కాలంలోనే 2-3 మీటింగుల్లో కలిసి పాల్గొన్నాం. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఎక్స్పర్ట్. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్. కాన్స్టిట్యూషన్ అనేది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఈవేళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకు ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అదేంటంటే కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో, మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి, మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు. ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు. ఒకవేళ డైరెక్ట్గా వేయటం ఇష్టం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరికి ఓటేశారో ఏం తెలియదు. దీంట్లో విప్పులు ఉండవు. పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేశారని విప్పు ఉండదు. అంతేకాదు ఎవరికేసారో కూడా తెలియదు. బహుశా మా తెలుగుదేశం వాళ్ళంతా మా పార్టీ అది కదండి అందుకుని అలా వేసామని చెప్పేసి అనొచ్చు. తెలుగుదేశం ఎందుకంటే ఇలాంటిది ఒక ప్రెసిడెంట్ నాకు గుర్తుండి, ప్రతిభా పాటిల్ గారు పోటీ చేసినప్పుడు శివసేన పూర్తిగా కాంగ్రెస్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకంలో ఉంది. ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలం. అపోజిషన్ బెంచ్లో మెయిన్ గట్టిగా మాట్లాడే వాళ్ళంతా శివసేనలోనే ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ క్యాండిడేట్ని పెడితే ప్రతిభా పాటిల్ గారిని, అదే యూపీఏ క్యాండిడేట్ని, వాళ్ళు ఓటేస్తాం డైరెక్ట్గా చెప్పారు. ఏంటంటే మాది మహారాష్ట్ర, ఆవిడది మహారాష్ట్ర, మా మహారాష్ట్ర ప్రైడ్ కోసమే శివసేన వచ్చింది, అందుకని మేము డైరెక్ట్గా వేస్తున్నామని ఇఫ్ ఐ రిమెంబరెన్స్ ఈజ్ కరెక్ట్ వాళ్ళు వేశారు. అలాగా ఇలాంటివి చాలా ఉన్నాయి ప్రెసిడెంట్లు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఏమాత్రం మొహమాటం లేకుండా, ఎవరితోటి ఏ తగువు లేకుండా సీక్రెట్గా వేసి రేపు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేసి వచ్చేయచ్చు. దానివల్ల ఏ నష్టం ఉండదు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారి గతంలో 2-3 సార్లు డిఫర్ అయ్యారు. బీజేపీ వారితో చాలా స్ట్రాంగ్గా డిఫర్ అయ్యారు. ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు విమర్శించినంత స్ట్రాంగ్గా మోడీ గారిని, బీజేపీని విమర్శించినటువంటి మరొక నాయకుడు లేడు, అట్లీస్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఈజ్ నాట్ ఎ కాంగ్రెస్ మ్యాన్, ఈజ్ ఎ టీడీపీ మ్యాన్. కాంగ్రెస్ మ్యాన్గా ఉన్నప్పుడు విమర్శించడం వేరు. టీడీపీ అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి
బీజేపీ పట్ల వాళ్ళకున్నటువంటి మసీదులు కూలగొట్టే పార్టీ ఇదని అన్నటువంటి వ్యక్తి కూడా ఒక చంద్రబాబు నాయుడు గారే. ఈవేళ ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం కూడా మీరు చేస్తున్నది టు సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా చేయొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు నాకు అర్థం అలా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు, మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టిందంటున్నారు. సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కాదే. ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలడు. ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది? ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే, మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా? నాకు అర్థం లేదు అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తానందో. చాలా తప్పు. అసలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక కోర్టు తీర్పుని వ్యతిరేకించవచ్చు, నువ్వు తప్పేం లేదు. ఒక కోర్టు తీర్పుకి ఉద్దేశాలు జడ్జి గారికి ఆపాదించడం అనేది ఇట్స్ కంటెంప్ట్. ఇది తీర్పు తప్పు అయితే ఖచ్చితంగా బహిరంగంగా చెప్పచ్చు, ఇదేం తీర్పు అండి ఇది, ఇలాంటి తీర్పు. ఇప్పుడు ఈ బాబరీ మసీద్ తీర్పు వచ్చింది, అందరూ విమర్శించారు. అదే రాజ్యసభ కోసం బాబరీ మసీద్ తీర్పు ఆ జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు ఇచ్చాడు అనేటువంటి ఆరోపణ ఎవడైనా చేస్తే అది కంటెంప్ట్ అవుతుంది. ఇట్ అట్రాక్ట్స్ కంటెంప్ట్. ఈయన చేసింది అయితే చాలా దారుణం. ఈ పార్టీకి అసలు పార్లమెంట్లో దాని మీద చర్చ జరగాలి. తర్వాత పార్లమెంట్ మీటింగ్ అవ్వలేదులా ఉంది. ఒక హోమ్ మినిస్టరు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోదా ఉన్నటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి సల్వాజుడుం అనే దాని మీద ఆయన ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పును విమర్శించవచ్చు. కానీ ఆ తీర్పు ఈయన ఇచ్చాడు, ఈయన కూడా నక్సలైటే అనేటువంటి ఆరోపణ చేశాడంటే ఎక్కడ పోతున్నామండి మనం? ఈ సిస్టంలో ఎక్కడికి పోతున్నాం? తీర్పు ఇచ్చేటువంటి కోర్టు కాన్స్టిట్యూషన్లో ఏముందో దాని మీద తీర్పిస్తుంది. నీకు ఆ తీర్పు తప్పు అనుకుంటే నువ్వు రాజ్యాంగాన్ని మార్చేయచ్చు వెంటనే. 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చేయచ్చు. ఎప్పుడు సల్వాజుడుము 2003లోది. తర్వాత 10 ఏళ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు. ఒకవేళ ఆయన తప్పుడు ఆలోచనతో ఆ తీర్పు ఇచ్చుంటే వెంటనే దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఎవరికి కావాలంటే వాడికి ఆయుధాలు ఇవ్వచ్చు అని చెప్పండి. మీరు ప్రైవేటు పార్టీలకు తీసుకొచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి గొడవలు పెట్టడం అనేది రాజ్యాంగం ఒప్పుకోలేదు. రాజ్యాంగం ఒప్పుకోలేదు కాబట్టి ఆయన కొట్టేశాడు. ఇది అందరికీ తెలుసు. కొంతమంది నక్సలైట్లది తప్పు అనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రైట్ అనేవాళ్ళు ఉన్నారు, అది వేరే అభిప్రాయం. రాజ్యాంగపరంగా ఆయుధాన్ని పట్టుకుని తిరిగేటువంటి హక్కు ఓన్లీ పోలీసులకి, మిలిటరీకి, పారామిలిటరీ దళాలకే ఉంటుంది. కాకుండా ఎవడన్నా ఒక ఆయుధం తీసుకుంటే దానికి కారణం చెప్పాలి. ఆ ఆయుధం తన దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నాడు అన్నది గవర్నమెంట్ అప్లై అయ్యి, ఓహో వీడు చెప్పింది కన్విన్స్ అవుతున్నారా, కరెక్టే, వీడికి ఆయుధం అవసరం అనుకుంటే ఒక ఆయుధం ఇస్తారు. ఆయుధాలు కూడా టెన్షన్ ఏమన్నా వస్తే వెంటనే పట్టుకెళ్ళి సరెండర్ చేసేయాలి. అలాంటిది మీరు ఒక బ్యాచ్ తయారు చేసి ఆ బ్యాచ్కి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్లను చంపేయడానికి ఆయుధాలు ఇస్తున్నాం అన్నారు. అది కుదరదు. అదే గవర్నమెంట్ దాంట్లో వాళ్ళందరినీ పోలీసుల కింద చేర్చుకున్నారనుకోండి, అది తప్పు, ఎవరు తప్పట్లేరు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ వాళ్ళని ఎదుర్కోవడం కోసం స్పెషల్ రిక్రూట్మెంట్ చేసి పోలీసుల కింద చేర్చుకుని వాళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చుంటే ఆ గొడవ వేరు. ఇది ప్రైవేటు సైన్యం తయారు చేశారు. రేపు పొద్దున ఎవడకోడు ప్రైవేట్ సైన్యం తయారు చేసుకుంటాడు. అది నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అమిత్ షా గారు లాంటి ఒక సీనియర్ ఆయన, పొలిటీషియన్ నిన్న మొన్న వచ్చినవాడు కాదు, సీనియర్ మోస్ట్. అక్కడ గుజరాత్లో హోమ్ మినిస్టర్ చేశాడు, ఇక్కడ హోమ్ మినిస్టర్ చేస్తున్నాడు. ఎంటైర్ హోమ్ మినిస్ట్రీ అంటేనే పోలీసులకు సంబంధించింది, మిలిటరీకి సంబంధించింది, ఆయుధాలకు సంబంధించింది. అటువంటి మనిషి సల్వాజుడుం తీర్పు ఇచ్చినందువల్ల ఈయన నక్సలైట్ అయిపోయాడు అన్నాడు. ఎటు పోతున్నామో ఆలోచించుకోండి. చాలా మొత్తం వాటి మీద ఒక గ్రిప్ తీసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈవేళ రాధాకృష్ణన్ గారిని దనకడి చేత రాజీనామా చేయించారని నేను అంటాను. అందుకే ఆయన కూడా మాట్లాడలే. లేకపోతే ఇది ఆరోగ్య కారణమనో ఇంకోటనో ఆయన వచ్చి చెప్పాలి. ఏం మాట్లాడలేదు ఆయన. రకరకాల ఊహాగానాలు స్ప్రెడ్డింగ్లో ఉన్నా సరే ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడంటే డెఫినెట్గా వీళ్ళ ఆదేశానుసారం ఆయన తప్పుకున్నాడు. వీళ్ళతోటి తిరగబడి నిలబడే శక్తి లేక కామైపోయాడు ఆయన. ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టారు. ఇది మార్పుకి ఏ రకమైనటువంటి మార్పు వైపు వెళ్తుందో ఆలోచించండి. ఒక్క విషయం మర్చిపోకండి, ఆర్ఎస్ఎస్ అనేటువంటి మాతృ సంస్థ, దానికి సంబంధించినటువంటి బైబిల్, భగవద్గీత,
ఖురాన్ ఏంటంటే పాంచజన్యం అని తెలుగులో ఉంది, బంచ్ ఆఫ్ థాట్స్ అని గురూజీ గోల్వాల్కర్ గారు ఏదైతే రాశారో అదే ఆదర్శం. వరసగా దాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో ఆయన క్లియర్గా రాశాడు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు అని రాశాడు ఆయన. అలాగే సోషలిస్టులు అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, ఇందిరాగాంధీ కానీ, వీళ్ళందరూ సోషలిస్టులు జయప్రకాష్ నారాయణ గారు కానీ, వీళ్ళెవ్వరికీ కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. ఇది మన బేసిక్ సనాతన ధర్మానికి ఇవన్నీ వ్యతిరేకం అని ఆయన చెప్పినటువంటి మాటలతోటి మీరు అంగీకరిస్తే టీడీపీ వారు కానీ, వైసీపీ వారు కానీ, బీఆర్ఎస్ పార్టీ వారు కానీ, ఆయన మన కేసీఆర్ గారి పార్టీ, మీరు వాటితో అంగీకరిస్తే ఈ ఎలక్షన్లో వేయండి. ఇదేదో వైస్ ప్రెసిడెంట్ ఏదో చిన్న ఎలక్షన్ అనుకోకండి. ఇలా వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ ఇప్పటివరకు భారతదేశంలో ఎప్పుడు రాలా. ఇది రాజ్యాంగ ఉండాలా, బీజేపీ ఉండాలా. బీజేపీ అనేటువంటి పార్టీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ దేశాన్ని పరిపాలించడానికి ఫస్ట్ మెట్టిది. ఇప్పటిదాకా డెమోక్రటిక్గా వచ్చారు. ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ని ఆల్మోస్ట్ పారిపోయేలా చేసి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చింది కూడా వాళ్ళకి పూర్తి మెజార్టీతో ఉన్న టైంలో తీసుకురాలా, వాళ్ళు గ్యారంటీగా నెగ్గుతారన్న టైంలో తీసుకురాలా. మీరు కూడా వేస్తే కానీ నెగ్గని పరిస్థితుల్లో ఈ ఎలక్షన్ తీసుకొచ్చారు. ఆలోచన చేయండి. లేదు బీజేపీ వారి ఆలోచన కరెక్టు, ఆర్ఎస్ఎస్ ఆలోచన కరెక్టు, గురూజీ గోల్వాల్కర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ అని అనుకుంటే వేయండి. నేను మిమ్మల్ని తప్పు పట్టలేను, జనసేన వారు కానీ. ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఐడియాలజీలో ఇప్పుడు అలాగే బీజేపీ వాళ్ళు మా ఐడియాలజీ ఇదే అంటారు. ఆ ఐడియాలజీ ఇదే అన్నప్పుడు మనం ఏమనగలం? వాళ్ళతో విభేదించి ఆర్గ్యుమెంట్ చేయగలం. కానీ మీ ఐడియాలజీ ఇదే ఉన్న వాళ్ళని ఈ దేశంలోంచి పంపించేస్తాం, అలాంటి ఐడియాలజీ ఉండటానికి వీల్లేదు, మిమ్మల్ని అసలు బతకనేమో అని అంటాం తప్పు. అది సెక్యులర్ పాలసీ కాదు. సో బీజేపీ వారు వారి ప్రచారం వారు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రిక్ ప్లే చేస్తున్నారనమాట. మీ మీద ఈడీ వాడతారనో, కేసు వాడతారనో, మరొక రకంగా ఇరుకును పెడతారనో భయపెట్టి, ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారో, ఏ రకంగా గజనీ గోరీ మొదలైనటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి గొడవల్ని ఆసరాగా తీసుకుని వచ్చారో, ఆ రకంగా ఈ బీజేపీ ఆక్రమణ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందేమోనని నా అనుమానం. చిచ్చి నీది అనుమానం, ప్రయత్నం ఏంటి? మేమంతా వాళ్ళకి సపోర్ట్ అయ్యా, ఏం ఆడుతున్నావు నువ్వు అనుకుంటే అది వేరే విషయం. కాదు ఇలాంటివి ఆపాలి అనుకుంటే ఇది రైట్ టైము, రైట్ ఆపర్చునిటీ. ప్లీజ్ థింక్ ఓవర్ ఇట్. మీకు ఏం నచ్చితే అది సెలవు.